మాట, జీవమైన మాట, జీవం కలిగిన మాట. ఆ మాట, ఆ మాటలు వెలుగున్నది, జీవమున్నది ఆయన మాటలు అని గ్రహింపక నశించిపోతున్నారు. ఇంకా చీకట్లోనే నడుచుకుంటున్నారు. బిడ్డ, అలా కాకుండా దేవుడి కోసం జీవితం. ఆయన జీవమై ఉన్నాడు, వెలుగై ఉన్నాడు కాబట్టి ఆ వెలుగుని గ్రహించండి, ఆ వెలుగులో ప్రకాశించండి. ప్రతి ఒక్కరూ చీకట్లో వెలుగులోకి రండి. మరి అందుకునే మన ప్రభువైన యేసుక్రీస్తు పరలోకాన్ని విడిచి లోకంలోకి వచ్చి మన కోసం ప్రాణం పెట్టి తిరిగి 3వ దినాన లేచిన దేవుడు. అందుకనే జీవాధిపతి, మరణాన్ని జయించిన దేవుడు మన దేవుని బిడ్డ. మరి పాపాన్ని విడిచి మరి దేవుని వాక్యాన్ని గ్రహించవా, దేవుని వాక్యాన్ని వెలుగులో కొత్తవా,